స్టడీ విత్ సతీష్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఫిబ్రవరి 17 రోజు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ షిఫ్ట్ 1, 2, 3 క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు ఫిబ్రవరి 17 రోజు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ షిఫ్ట్ 1, 2, 3 క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఈరోజు చూద్దాం. హూ రోడ్ ద నోవెల్ ది కలకత్తా క్రోమోజోమ్? కలకత్తా క్రోమోజోమ్ నవలను ఎవరు రాశారు? అమితావ్ ఘోష్ గారు. సెకండ్ క్వశ్చన్, బవయ్యా ఈజ్ ఏ పాపులర్ ఫోక్ సాంగ్ జనర్ ఫ్రమ్ ద విచ్ స్టేట్? బవయ్యా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద పాట? వెస్ట్ బెంగాల్కి సంబంధించిందండి. థర్డ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద ట్రిప్స్ 2025 సమ్మిట్ హెల్డ్ అట్ ఐఐటి కాన్పూర్? ఐఐటి కాన్పూర్లో జరిగిన ట్రిప్స్ 2025 యొక్క థీమ్ ఏమిటి? బ్రిడ్జింగ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ పాలసీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, రాధా తోడర్మాల్ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ ఇంపీరియర్? రాజా తోడర్మాల్ ఏ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవారు? అక్బర్ గారి ఆస్థానంలో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ ద 12th 5-year ప్లాన్? 12వ పంచవర్ష ప్రణాళిక ఏది? 2012 to 2017. ఈ 5 years ప్లాన్స్ అనేవి లేకుండా ఒక్క షిఫ్ట్ కూడా కంప్లీట్ చేయలేదండి. ప్రతి షిఫ్ట్లో అడుగుతున్న క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు 18 and 19 డేట్స్లో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఫ్రీ బిట్ అండి ఇది. సో ఖచ్చితంగా ఇది ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్, గర్ వాజ్ యాన్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఆఫ్ విచ్ కింగ్డమ్? గర్ అనేది ఏ రాజ్యానికి చెందినటువంటి పరిపాలనా విభాగం? గోండ్ కింగ్డమ్, గోండు రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ద రబీ సీజన్ ఇన్ ఇండియా టైపికల్లీ రన్స్ ఫ్రమ్ విచ్ మంత్స్? భారతదేశంలో రబీ సీజన్ సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? అక్టోబర్ టు ఏప్రిల్, అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ హర్షవర్ధన అసెండ్ ద థ్రోన్? హర్షవర్ధనుడు ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు? 606 AD, క్రీస్తు శకం 606. వెన్ వాజ్ ద సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో సేవా పన్ను ఉంటుంది కదా, సర్వీస్ ట్యాక్స్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 1994. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్ పర్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్? గ్లూకోజ్ అణువులో ఎన్ని కార్బన్ అణువులు ఉన్నాయి? 6. దీనికి గ్లూకోజ్ ఫార్ములా వచ్చి C6H12O6. దీనిలో మనకి కార్బన్ అనేవి 6 ఉన్నాయి, హైడ్రోజన్ 12, ఆక్సిజన్ 6. నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. విచ్ కంట్రీ డెవలప్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ 14 డైమండ్ బ్యాటరీ? ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ కింగ్డమ్, UK. క్వాక్ యాత్ర ఇన్ మణిపూర్ ఈస్ టైపికలీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ మంత్? మణిపూర్లోని క్వాక్ యాత్ర సాధారణంగా ఏ నెలలో జరుపుకుంటారు? అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూవ్మెంట్ బిగెన్? సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 1921. నెక్స్ట్ క్వశ్చన్, బంకోరా ఈజ్ ఏ ట్రెడిషనల్ కాపర్ విండ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ విచ్ స్టేట్? బంకోరా అనేది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ రాగి వాయిద్యం? ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1980 ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ద టినీ ఇండస్ట్రియల్ సెక్టార్ వాజ్ ఇంక్రీజ్డ్ టు హౌ మచ్? 1980లో చిన్న పారిశ్రామిక రంగానికి పెట్టుబడి పరిమితిని ఎంతవరకు పెంచారు? 2 lakhs వరకు పెంచడం అనేది జరిగిందండి. ఇంతటితో మనకి ఫస్ట్ షిఫ్ట్ రిలేటెడ్ టాప్ 15 క్వశ్చన్స్ అనేవి ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ నేను చెప్పడం. సో ఇక్కడితో మనకి షిఫ్ట్ 1 17th ఫిబ్రవరి షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 పీడిఎఫ్స్ అనేవి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇచ్చానండి, అక్కడికి వెళ్ళి చూడండి. నెక్స్ట్ రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.